హలో గైస్, వెల్కమ్ టు డీకే వరల్డ్ ఛానల్. సో ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో అందుకని చెప్పి ఇలా యోచన చేస్తుంటే నాకు ఒక మిడ్ నైట్ చికెన్ తందూరి తినాలనిపించింది. సో వెంటనే మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేశాను. సో వాళ్ళైతే ఒక చికెన్ అరేంజ్ చేశారు ఆ టైంలో కూడా. సో మేమైతే వెళ్ళి అడవిలో మాకు దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి చికెన్ తందూరి చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం నైటు. సో అలా అయితే వచ్చి చికెన్ తందూరికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకొని, సో కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొని మేమైతే అడవిలోకి వచ్చి ఒక చోట మంచి ప్లేస్ చూసుకొని అక్కడైతే తందూరి చికెన్ ఇలా మసాలా అంతా మిక్స్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడ మేమంతా ఏం చేస్తాడా వీడు, బాగా చేస్తాడా లేకపోతే చెడగొడతాడా అని భయంతో చూస్తున్నాము. సో నా ఫ్రెండ్ అయితే చికెన్ మ్యారినేట్ చేస్తున్నాడు. కాకపోతే రీసెంట్గా అయితే కర్నూలు దగ్గర ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది కదా. సో అది ఎవరు ఊహించలేరన్నమాట. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. సో అందుకనే చెప్తున్నా, ప్లీజ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. సో ఎవ్రీ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేయండి. సో మావాడైతే చికెన్కి మసాలా బాగా దట్టించాడు. ఇప్పుడైతే ఒక కంబి తీసుకొని దానికి చికెన్ని కుచ్చుతున్నాడు అనమాట తందూరి ప్రాసెస్కి. సో ఈ ముక్కలన్నింటినీ అలా కుచ్చి ఆ మంటల పైన అలా కాసేపు పెడితే చికెన్ తందూరి మేకింగ్ అయిపోతుందండి. మంటల్లో కాలుతున్న చికెన్ తందూరిని చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అనే ఆతృతగా ఎదురు చూస్తున్నాను. సో నా ఫ్రెండ్ అయితే కాసేపు దాన్ని కాల్చి అలాగే దానిపైన కొద్ది కొద్దిగా నూనె రాస్తూ కొద్దిసేపటి తర్వాత చికెన్ తందూరి అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ముగ్గురు కూల్ డ్రింక్ తాగుతూ తిని ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ప్లీజ్ ఎప్పుడు ఏది తినాలనిపిస్తే తినేయండి. జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.